యాదాద్రి జిల్లా కొలనుపాక దేవాలయం నిర్లక్ష్యానికి గురవుతుంది. ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నా ఆచరణలో మాత్రం జరగటం లేదు. దాంతో పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొలనుపాక సోమేశ్వర ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాలోని అతి పురాతనమైన ఆలయం ఇది. దక్షిణ కొలనుపాకగా ప్రసిద్ధి. ప్రతిరోజు భక్తులతో కిటకిట్లాడుతూ ఉంటుంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అంతటి చరిత్ర ఉన్న టెంపుల్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. సోమేశ్వర ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన జగద్గురు రేణుకాచార్య జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఈ వేడుకలు 4000 ఏళ్ల నుంచి జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ కొలనుపాక గ్రామంలోని ఈ కోటిలింగాల దేవాలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. మరి ఇక్కడ ఉన్న పురాతన కట్టడాలను కానీ, ఈ యొక్క లింగాలను కానీ, ఈ యొక్క విగ్రహాలను కానీ, ఈ యొక్క పురాతన టెంపుల్ను అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ మరి యొక్క ఈ శిథిలమవుతున్న ఈ కోటిలింగాల దేవాలయాన్ని మరి అభివృద్ధి చేసిన యెడల మరి ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ పర్యాటక టెంపుల్గా ఏర్పడే అవకాశం ఉన్నది. కొలనుపాక సోమేశ్వరాలయంలో 18 మఠాలున్నాయి. గత పాలకులు నిర్లక్ష్యంతోనే ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. కొన్ని మఠాలు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. అతి పురాతనమైన ఆలయానికి కనీస వసతులు లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర కలిగిన ఈ ఆలయం చుట్టుపక్కల జరిపే తవ్వకాల్లో అనేక విగ్రహాలు బయటపడ్డాయి. విగ్రహాలను గుర్తించడంతో పాటు ఆలయ చరిత్రను భక్తులకు తెలియజేసే విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. కొలనుపాక 4 యుగాల నుంచి ఉంది. 18 జాతరకు 18 మఠాలు ఉన్నాయి. ఇది పంచకోశపట్నం, ఎక్కడ చూసినా 5 ఆమడల పట్నము. ఇక్కడ కోటొక్క లింగము, 101 కుంట ఉంటుంది. ఎక్కడ తోడినా ఇక్కడ పురావస్తు శాఖ విగ్రహాలు కానీ, శాసనాలు కానీ అన్నీ ఇక్కడ దొరుకుతుంటాయి. ఏ కులానికైనా కులము, వాళ్ళ గోత్రం, వంశం ఏం కావాలన్నా కూడా ఈ కొలనుపాక వస్తే ఈ కుల మఠస్థులు మేమే చెప్తాం వాళ్ళందరికీ. ఈ చరిత్ర తెలవాలంటే మనకు పురాతనం నుంచి శిలాశాసనాలు, విగ్రహాలు ఉన్నాయి కనుక, అవి రాసి ఉన్నాయి కనుక ముందు పేరాలకు పనిచేస్తారు సార్. ఆలయానికి వచ్చే భక్తులు దేవాదాయ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేకపోవడంతో పాటు ఆలయంపై చిన్న చూపు చూడడం సరికాదంటున్నారు. వచ్చే ఉత్సవాలకైనా అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి మరింత ప్రచారం కల్పిస్తే ఆదాయంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుందని చెబుతున్నారు. కొలంపాక అనేది చాలా పురావస్తు గ్రామం. ఇక్కడ ఎక్కడ చూసినా గానీ పురావస్తు ఆధారాలు బయటపడుతుంటాయి. ఇక్కడ చూసిన విలేలో చాలా పురావస్తు ఆధారాలు దొరుకుతున్నాయి. ఇంతవరకు కూడా పురావస్తువులు అధికారులు తవ్వకాలల్లా చాలా విగ్రహాలు దొరికినాయి. దాన్ని తెచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది. వాటిని సందర్శకులు కూడా చూసి సంతోషిస్తున్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలకు పూర్వ వైభవం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు భక్తులు. ఆలయాన్ని అభివృద్ధి చేసి భావితరాలకు చరిత్రను అందజేయాలని సూచిస్తున్నారు.